హలో అందరికీ వెల్కమ్ టు ఇట్స్ మీ చిన్ని తల్లి న్యాచురల్ కుకింగ్ ఛానల్. ఈరోజు నేను బెండకాయ ఫ్రై చేయబోతున్నా. అంటే ఇది బెండకాయ ఫ్రై అంటే మనకు సింపుల్గా ఏదైనా ఫంక్షన్లలో ఇట్లా బెండకాయ ఫ్రై చేసి పల్లీలు అవి మసాలాలాగా వేసి చేస్తారు చూడండి, అదే ఫ్రై నేను చేయబోతున్నా. కానీ పకోడీలాగా చేస్తున్నా నేను. ఏం లేదు, దీనికి నేను ఒక కేజీ బెండకాయలు తీసుకున్నా. కేజీ బెండకాయలను మంచిగా కడిగిన, వాటర్లో వేసి కడిగినాక ఫస్ట్ బెండకాయలు అనేది డ్రై అవ్వాలి. ఆ వాటర్లోకి నుంచి తీసేయాలి. ఫస్ట్ తీసేసి ఒక క్లాత్లో తీసుకొని 2-3 బెండకాయలు శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. అవి కావాలంటే ఫ్యాన్ వేసుకుంటే ఆరిపోతుంది, ఇంకేమన్నా తడిదనం ఉన్నా ఆరిపోతుంది. అట్లా క్లీన్ చేసుకున్న బెండకాయలని ఇట్లా నేను కట్టింగ్ ప్లేట్ మీద పెట్టి కట్ చేస్తున్నా. ఒక్కొక్క బెండకాయ కట్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది, తొందరగా కాదు. అందుకే 3 బెండకాయలు వరుసగా పెట్టి ఒకేసారి ఒక పెద్ద చాకు తీసుకొని కట్ చేస్తున్నా. సైజ్ అనేది చిన్నగా కాదు, పెద్దగా కాదు, మీడియం సైజులో కట్ చేస్తున్నా. ఇంకోటి ఏంటిదంటే, బెండకాయలు కట్ చేస్తాం కదా మనం, కట్ చేసేటప్పుడు 2-3 బెండకాయలు కట్ చేయగానే మళ్ళీ జిగురుతనం అనేది వస్తుంది బెండకాయలలో కోస్తుంటే. ఎందుకు వస్తుంది అని అంటే, మనం కట్ చేసే కొద్దీ ఆ చాకుకి బెండకాయ జిగురు అంటుకుంటుంది. దాన్ని మళ్ళీ రిపీటెడ్గా కోయడం వల్ల జిగురు ఎక్కువవుతుంది. అదే మధ్యలో చాకు క్లీన్ చేసుకొని కట్ చేసినామంటే అసలు జిగురు రాకుండా మంచిగా ఉంటాయి బెండకాయలు. ఇది అందరికి తెలిసే ఉంటుంది, నేనే చెప్తున్నా మళ్ళీ. అయితే ఇప్పుడు మసాలా ప్రిపరేషన్. కొంచెం శనగపిండి తీసుకున్నా నేను, ఒక 2-3 స్పూన్ల శనగపిండి. అంటే కేజీ బెండకాయలకి ఎంత కావాలో అంత అందాదాల, ఏం కొలతలతోని కాదు, అందాద వేస్తారు కదా అట్లా వేసుకున్న. తర్వాత కొంచెం క్రిస్పీనెస్ కోసం మైదాపిండి తర్వాత మనకి సరిపోయినంత కారం. ఇది ఫ్రై కాబట్టి కారం మంచిగా వేసుకోవాలి. మసాలాలు ఆ పిండి ఉండడం వల్ల సప్పబడుతుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి. తర్వాత సాల్ట్ సరిపోయినంత వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకొని ఇవన్నీ ధనియాల పొడి కూడా వేసుకోవాలి లాస్ట్లో, ధనియా పౌడర్ అంటారు కదా అది. ఇక్కడ ఏంటంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు. నేను మాత్రం ధనియాల పొడితోనే స్టాప్ చేసేసిన. తర్వాత దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఆ పిండి అనేది ఉండలు లేకుండా మంచిగా కలిపేసిన నేను. ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే ఫ్లేవర్స్ యాడ్ చేస్తారు. అంటే ఆమ్చూర్ పౌడర్ కానీ ఇంకేమన్నా మసాలాలు ఇట్లా ఉంటే యాడ్ చేస్తారు. కానీ నేను ఆమ్చూర్ పౌడరు ఏం యాడ్ చేస్తలేను. ఎందుకంటే దీనికి నిమ్మరసం యాడ్ చేస్తాను నేను, కొంచెం టేస్ట్ డిఫరెంట్గా రావడానికి. ఈ పిండి అనేది బెండకాయలు వేసి మొత్తం కలిసిపోయేలాగా కలపాలి. అన్ని బెండకాయలకు మనం చేతితో కలపలేము కాబట్టి ఆ బౌల్ ఉంది కదా, ఆ బౌల్ని ఇట్లా ఎగిరేయాలి. మనం బియ్యం ఎట్లా అయితే ఎరుగుతామో అట్లా బౌల్ని ఇట్లా ఎగిరేసుకుంటా కలిపినట్లయితే మొత్తం మిక్స్ అవుతుంది. అది కూడా పొడిగా మిక్స్ అయింది కదా, అలాంటప్పుడు కొన్ని వాటర్ చిల్లాలన్నమాట. ఇట్లా చేయితోనే చిమ్మాలి వాటర్. ఇట్లా 2-3 డ్రాప్స్ లాగా చిమ్ముకుంటూ కలుపుకున్నాం అనుకోండి, మంచిగా మనకి ఏమంటారు పిండి బెండకాయలకు అనేది మంచిగా పడుతుంది. చూడండి నేను ఎట్లా కలుపుతున్నా. కానీ నేను వేసుకున్న పిండి నాకు సరిపోలేదు అనిపించింది, బెండకాయ కనిపిస్తుంది పూర్తిగా. దానివల్ల నేను తర్వాత పిండి కూడా యాడ్ చేసిన, శనగపిండి. కొంచెం క్వాంటిటీలు చూసుకొని కలుపుకోవాలి చేసేటప్పుడు. పిండి తక్కువైంది అనుకోండి బెండకాయనే ఉంటుంది, మళ్ళీ టేస్ట్ పకోడీలాగా రాదు. అందుకే పిండి అనేది మంచిగా సరిపోయేటట్టే చూసుకోవాలి కొలతలతోని. అందాజ తెలిసిన వాళ్ళు అందాజ తెలుసుకోవచ్చు. నేను సరిపోలేదని మళ్ళీ పిండి కలుపుకున్నా. తర్వాత ఒక్కటే నిమ్మకాయ తీసుకొని అందులో వేసేసిన నిమ్మరసం అనేది వేసేసి మళ్ళీ కలుపుకొని పక్కన పెట్టేసుకున్నా. ఫస్ట్ ఈ బెండకాయలు ప్రిపేర్ అయిపోయినాయి అనుకోండి, ఇది బెండకాయలు అనేది పక్కకు పెట్టుకొని ఒక కడాయిలో ఆయిల్ పోసుకున్నా. డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్, కొంచెం ఆయిల్ పోసుకోవద్దు చితికిపోతాయి. ఈ ఫ్రైకి సరిపోయిన తర్వాత ఫ్రై అయ్యాక ఒక గిన్నె రెడీ చేసుకున్నా.
ఈ బెండకాయలు అనేవి ఇందులో వేసుకున్నా నేను అనమాట గిన్నెలో. అయినాక ఫస్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ ఫ్రై చేసిన, అంటే గ్రీన్ కలర్ అట్లే ఉండేటట్టు చేస్తే అది కొంచెం ఉడకనట్టు అనిపించింది నాకు. అందుకే కొంచెం మాడాలి, కొంచెం మాడితే మనకి బెండకాయ ఫ్రై ఈ పకోడీ సింపుల్గా సూపర్ వస్తుంది అనమాట. ఇందులో పల్లీలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని